ఆడియో ఫంక్షన్స్కు పబ్లిక్ గ్యాదరింగ్స్కు దూరంగా పబ్లిసిటీ వద్దనుకుని సింప్లిసిటీగా మూవ్ అయ్యే వ్యక్తి మహేష్ బాబు. అయితే మహేష్ రీసెంట్గా నరేష్ కొడుకైన నవీన్ హీరోగా పరిచయం అవుతుండడం వల్ల తన ప్రజెన్స్ అవసరమని భావించి విషెస్ చెప్పడానికి నందిని నర్సింగ్ హోమ్ ఆడియో ఫంక్షన్కి వచ్చాడు. అయితే ఆడియో రిలీజ్ కోసం అందరూ డయాస్ పైకి వచ్చారు. సినిమా క్రూతో పాటు త్రివిక్రమ్, మహేష్, కృష్ణ, విజయ్ నిర్మల అందరూ ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. ఆ ఈవెంట్కి గెస్ట్గా అటెండ్ అయిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్లేస్ లేక డిస్టర్బ్ చేయకుండా వెనక నుంచున్నాడు. అది గమనించిన మహేష్ అతన్ని ముందుకు పిలిచి తన పక్కన నుంచోబెట్టాడు. మహేష్, కృష్ణల మధ్య నుంచున్న తేజు ఫేస్లో హ్యాపీనెస్ మామూలుగా లేదు. మహేష్ చేసింది చిన్న పనే అయినా దానికి చాలా పెద్ద మనసు, సంస్కారం కావాలి. ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం, గౌరవించడం అనే మాటల్ని చెప్పడం కాదు, ఇలా ఆచరణలో చేసి చూపించడం చాలా కష్టం. ఇంతకుముందు కూడా అఖిల్ని పరిచయం అవుతున్న అఖిల్ సినిమా ఫంక్షన్కి బయట కోసమని ఫోన్ చేస్తే బయట ఎందుకు, నేనే వస్తా అంటూ ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యి కొత్త హీరోకి వెల్కమ్ చెప్పి దట్ ఈజ్ మహేష్ అనిపించాడు. అలాగే మహేష్ ఫ్రెండ్ అయిన సుమంత్ సక్సెస్ కొట్టాలని కోటి ఆశలతో చేసిన నరుడా డోనరుడా సినిమా ట్రైలర్ని ట్విట్టర్ ద్వారా లాంచ్ చేసి క్రేజ్ తెచ్చాడు. మహేష్కి చెక్కు చెదరని ఫ్యాన్ బేస్ ఉండడానికి సినిమాలతో పాటు గ్లామర్తో పాటు ఈ ఉన్నత వ్యక్తిత్వం కూడా ఒక కారణం. ఆఫ్టర్ ఆల్ 8 వేలు సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోద్ది. కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నాళ్ళ నేను ఓపిక పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.